నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఓరిఫ్లేమ్ ఇంటర్నేషనల్, ఆంబే లాంటి 2 కంపెనీలు మన దేశంలో ఎప్పటి నుండో ఉన్న 2 పాత నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు చెప్పవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ అనేది నార్మల్ మార్కెటింగ్లో ఉన్నట్టుగా ఒక వస్తువు ఉత్పత్తికి మరియు ఒక వస్తువు అమ్మకానికి మధ్య డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, C&F ఏజెంట్లు, రిటైలర్లు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కేవలం మెంబర్స్ మాత్రమే ఉంటారు. వారిని డిస్ట్రిబ్యూటర్లు అని కూడా పిలుస్తారు. వారే ఇక్కడ సెల్లర్స్, వారే ఇక్కడ బయర్స్. టీవీలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈ వస్తువుల్ని ప్రమోట్ చేయరు. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బిజినెస్ మోడల్పై తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. కొంతమంది దీన్ని ప్యాసివ్ ఇన్కమ్, లీవరేజ్ ఇన్కమ్ సంపాదించడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తే, మరికొంతమంది దీన్ని పిరమిడ్ స్కీమ్ అని, చైన్ స్కీమ్ అని, పెద్ద స్కామ్ అని అంటూ. ఇంకా చెప్పాలంటే బాగా చెడ్డ ఇమేజ్ ఉన్న పరిశ్రమల్లో ముందు వరుసలో ఉండేది కూడా ఇదే. 130 కోట్ల పైగా జనాభా ఉన్న మన దేశంలో ఒక సంవత్సరంలో నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరిగే మొత్తం అమ్మకాలు చూస్తే ప్రజల మనసులో నెట్వర్క్ మార్కెటింగ్ పై ఎంత ప్రతికూల భావం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో అమ్ముడవుతున్న కోల్గేట్ అనే ఒకే ఒక టూత్పేస్ట్ యొక్క ఒక సంవత్సరం అమ్మకాల విలువ 5,000 కోట్ల రూపాయలు అయితే, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఒక సంవత్సరంలో ఎన్నో కంపెనీలు అమ్ముతున్న కొన్ని వందల రకాల వస్తువుల అమ్మకాల విలువ కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే. కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పుకుంటున్న చాలా కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలు అవడం వల్ల మంచి కంపెనీలు కూడా తమ ఉనికి కోసం పోరాడుతూ ఉన్నాయి. మరి అందరూ అనుకుంటున్నట్టు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక స్కీమా లేదా ఒక స్కామా?